అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఏందంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి పౌరుడి హక్కు. కానీ మన దేశానికి వచ్చేసరికి, మన రాష్ట్రాల్లో పర్టిక్యులర్‌గా వచ్చేసరికి అదొక వ్యాపారం అయిపోయింది. మనం చూసినట్లయితే కొన్ని దేశాలలో ఎడ్యుకేషన్ అనేది ప్రతి సిటిజన్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అదే కాకుండా వేరే దేశాల వాళ్ళకు కూడా వాళ్ళ దేశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మన దేశానికి వచ్చేసరికి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఏవి ప్రైవేట్ సంస్థలు. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో ఈ విషయం పైన మేము 33 డిస్ట్రిక్ట్స్‌లలో డిఓస్ అందరికి కూడా వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాము. మా నాయకుడు బోడే రామచందర్ యాదవ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము 25% కోటా అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. ఈ కాలేజెస్ స్కూల్స్లో నారాయణ కానీ, భాష్యమ్స్ కానీ, ఎన్ఆర్ఐ కానీ, శ్రీ చైతన్య కాలేజెస్ కానీ స్కూల్స్లో వీళ్ళు ఏవైతే ఫీజు వసూలు చేస్తున్నారో అది గవర్నమెంట్కి ట్రాన్స్పరెంట్గా చూపించాలి అని కూడా మేము కోరుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా యాక్షన్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి పౌరుడికి రీజనబుల్ ప్రైస్లో కూడా ఎడ్యుకేషన్ అందేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాదు. కాబట్టి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు 25% ఏదైతే కోటా ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు ఫీజ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాది 2009లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను నర్సరీ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే వారికి నాకు మొత్తం ఖర్చు అయింది ₹1,00,000. నేను చదివిందంతా ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజ్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్లే స్కూల్స్ ఉన్నాయో దాంట్లోనే ఇనిషియల్గా ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు పర్ యానమ్కి. మరి ఆ పిల్లోడి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వారికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? అది సామాన్యుడికి అందుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాము. అదే కాకుండా మా నాయకుడు బోడే రామచందర్ యాదవ్ అన్న గారి లక్ష్యం కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా, పర్టికులర్గా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందాలి. అది ప్రతి పౌరుడి హక్కు అని కూడా చెప్తూ వచ్చారు. అది ఫ్యూచర్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తన ప్రయత్నం తను చేస్తాడు. దానికి తోడు మేము ఉంటాము. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు మేము ఆగము అని తెలియజేస్తున్నాము. ఇన్ కేస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి గారు 25% కోటా ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఏ పోరాటానికైనా సిద్ధమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.